పార్వతీ బ్లాగుకు స్వాగతం. ఫ్లవర్ తయారు చేయడానికి కావలసిన వస్తువులు: అట్టపెట్టె, పెన్సిల్, కత్తెర, కలర్స్, పెయింట్ బ్రష్. మనం వాడి పడేసే బిస్కెట్ ప్యాకెట్ బాక్సెస్ కానీ కార్న్ఫ్లెక్స్ బాక్సెస్ కానీ తీసుకోవాలి. పెట్టెను ఒక పక్కగా కట్ చేసుకొని లోపల తెల్ల భాగాన్ని పైకి తిప్పాలి. ఒక గుండ్రటి వస్తువును తీసుకొని వృత్తాకారం గీసుకోవాలి. ఇప్పుడు వీటి చుట్టూ రేకులను గీసుకోవాలి. రేకులు అన్ని వైపులా సమానంగా ఉండేలా చూసుకుంటూ పువ్వు గీసుకోవాలి. పువ్వు మొత్తం అయిపోయిన తర్వాత రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రేకులను జాగ్రత్తగా షేప్లో కట్ చేసుకుంటూ రావాలి. పువ్వు మొత్తం ఇలా కనబడుతుంది. ఇప్పుడు మనకు నచ్చిన రంగు తీసుకొని రేకులకు వేసుకోవాలి. రేకుల మొదలను జాగ్రత్తగా ముందు వైపుకు వంచుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఇలా వంచుకోవడం వల్ల పువ్వు 3D ఆకారంలో ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు వీటి మధ్యలో మనం రంగు కానీ లేదా ఏదైనా ఫోటోలు కానీ పెట్టుకోవచ్చు. వీటిని కొవ్వొత్తులు లేదా దీపాలను పెట్టి కూడా డెకరేటివ్ ఐటెంగా కూడా చూపించుకోవచ్చు. లేదా వాల్ డెకరేటివ్ ఐటెంగా ఇక్కడ చూపించిన విధంగా, లేదా ఫోటో ఫ్రేమ్స్ చుట్టూ ఈ విధంగా అలంకరించుకోవచ్చు. వీక్షించిన వారికి ధన్యవాదాలు.